లావణ్య చెప్పిందంతా విని అంత నీరస స్థితిలోనూ కృష్ణ నవ్వకుండా ఉండలేకపోయాడు. మీకు నవ్వుగానే ఉంటుంది, కానీ నేనెంత వణికిపోయానో తెలుసా? అంది లీల ఇంకా వణికిపోతూనే. చూడండి అన్నయ్య, ఇలాంటి పిరికి రచయిత్రి సామాజిక కథలు రాస్తుందట అంది లావణ్య. అవును, అంత గట్టిగా ఆయన్ని దబాయించేశావు కదా, ఆయన నిజంగా పోలీసుల్ని పిలిస్తే ఏం చేసేదానవు అంది లీల. పోలీసుల్ని పిలుస్తాడా? ఎలా? వాడి బొంద కుహానా వ్యాపారివాడు. ఆ హోటల్ కట్టడానికి ఎందరినీ ముంచాడో, అది కట్టడానికి ఎందరి కాళ్ళు పట్టుకున్నాడో, ఎందరికి లంచాలు కట్టాడో, ఎంత రాజకీయాలు ప్లే చేశాడో వాడికి తెలుసు. వాడి బలహీనత వాడికి తెలుసు కాబట్టే సరిగ్గా ఆ వీక్నెస్ మీద కొట్టేసరికి కాళ్లబేరానికొచ్చాడు. కాని ఎప్పుడైనా మళ్ళీ నిన్ను వాడు చూస్తే మరింత వంగి సలాములు చేస్తాడు. నువ్వు ముఖ్యమంత్రి గారి అమ్మాయివి కాదని తెలిస్తే? ఎలా తెలుస్తుంది? వాడు ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగలేడు కదా. ఒకవేళ అడిగినా ఏ ముఖ్యమంత్రో ఎలా తెలుస్తుంది? రోజుకో మంత్రివర్గం పడిపోతున్న ఈ రోజుల్లో. ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి అంది లీల మరీ అమాయకంగా. అన్నయ్య అంటున్న సామాజిక స్పృహ ఇదేనండి రచయిత్రి గారు. సినిమా నటీనటుల్ని దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం కాదు సాహిత్యం అంటే. ఇందాక హోటల్లో కనిపించిన రమేష్ హీరోగా రాయి, లేదా ఆ హోటల్ మేనేజర్ మీద రాయి. వాళ్ల మీద మగాడు రాస్తే చదవరేమో కాని ఆడ రచయిత్రులు రాస్తే తెలుగు పాఠకులు తప్పక చదువుతారు. వాళ్ళకి కావలసింది లిటరరీ ఎపీల్ కాదు, రచయిత్రుల పేరులో ఉన్న సెక్స్ అపీల్. సామాజిక సమస్యలు కాదు వాళ్ళు కోరుకునేది, వాటి నుంచి ఎస్కేప్ కావడం. అందువల్ల ఇప్పటి తెలుగు సాహిత్యానికి పట్టిన దౌర్భాగ్యం పోవాలంటే వాళ్ల పేరులో ఉన్న సెక్స్ అపీల్తో రచయిత్రులే సామాజిక సమస్యల్ని చిత్రించాలి. ఏంటో ఇదంతా గోలగా ఉంది. ఆయనకు ఆరోగ్యం వచ్చాక ఇక నేను శాశ్వతంగా పెన్ను ముడిచేస్తాను అంది లీల. ఏంటి, నువ్వు పెన్ను ముడిచేస్తావా? వదినా, కథలు రాయడమనేది మామూలు వ్యసనం కాదు. జోదం కంటే, తాగుడు కంటే, దొంగతనం కంటే, ఇంకా ఇంకా చాలా వ్యసనాల కంటే పెద్ద వ్యసనం తెలుసా? ఒకసారి ఆ వ్యసనానికి బానిస కాకుండానే ఉండాలి. ఒకసారి అయ్యాక ఇక అది మనిషిని దొలిచి పారేస్తుంది తెలుసా? ఇంతలో మేల్ నర్స్ వచ్చాడు. డాక్టర్, మీకు ఫోను. లావణ్య ఇప్పుడే వస్తానని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. అవతల నుంచి తల్లి కంగారుగా మాట్లాడుతోంది. అబ్బాయి ఈ ఎక్స్ప్రెస్లో మద్రాసు వెళ్ళిపోతున్నాడమ్మా అంటోంది. జేమ్స్ బాండ్ గడా? ఏం తెగులు? ఏమో, ఎప్పుడొస్తాడట? ఏమో చెప్పనంటున్నాడు. వాడెక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. మాట్లాడమను. తల్లి అవతల బాస్ అనబడే జేమ్స్ బాండ్ని పిలుస్తోంది. వాడు మాట్లాడనంటున్నాడు. తల్లి బ్రతిమాలుతోంది, కానీ వాడు వినిపించుకోవడం లేదు. హలో అంది లావణ్య. వాడు మాట్లాడనంటున్నాడే. సరే, వాణ్ణుండమను, నేనిప్పుడే వస్తాను. రిసీవర్ పెట్టేసింది. కృష్ణ దగ్గరకు వచ్చింది. అన్నాయ్, నేనొకసారి ఇంటికి వెళుతున్నా, వదిని కూడా తీసుకువెళ్ళనా? కానీ నేను ఇవాళ ఇక్కడే ఉంటాను లావణ్య అంది లీల బ్రతిమాలుతూ. ఏం భయం లేదు వదినా, ఆపరేషన్ సక్సెస్. మరో వారం దినాల్లో కట్లు విప్పేస్తారు. ఏం పర్వాలేదు, రా. లీల క్షణం తటపటాయించింది. వెళ్ళు లీలా, నాకిప్పుడేదో హాయిగా ఉన్నట్టుంది, నాకేం భయం లేదు అన్నాడు కృష్ణ. కానీ కాణీలు పోయాయి, నయ్యా పైసలొచ్చి చాలా కాలమైంది. రా, పర్వాలేదు. అయినా నువ్వు వస్తమాను ఇక్కడే ఉంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది. దాంతో ఇద్దరూ ఏవో ఊహించుకుంటారు. వెళదాం. లీల మెల్లగా లేచింది. వెళ్ళొస్తానండి అన్నాడు కృష్ణ చిరునవ్వుతో. వారం దినాల్లో కట్లు విప్పుతారట. గొణిగింది. ఈ వారం దినాలు నిజంగా ఏడాది నుంచి లేని బాధ ఇప్పుడు పట్టుకుంది లీల. ఎప్పుడు కట్లు విప్పుతారా, ఎప్పుడు మిమ్మల్నందర్నీ చూస్తానా అనే బాధే కాని కళ్లబాధ కాదు. ముఖ్యంగా మా చెల్లాయి లావణ్యను చూడాలి. తప్పకుండా చూస్తావన్నయ్యా. మళ్ళీ నీ సుమిత్ర బతికొచ్చిందని అనుకుంటావు. రాత్రి నేను సుమిత్ర ఫోటో చూశాను, వదిన చూపించింది. ఆమె ఎలా పోయిందో చెప్పిందా? లేదు, మీ యాక్సిడెంట్ వరకు చెప్పి నిద్రపోయింది. ఇవాళ మళ్ళీ సీరియల్గా మొదలు పెడుతుంది. మరి మేం వెళ్ళిరామా? గుడ్ నైట్. లీల వెనక్కి చూసుకుంటూ విడవలేక లావణ్య వెనక వెళ్ళింది. లావణ్య టాప్ స్పీడ్తో ఇంటికి వెళ్ళింది. జేమ్స్ బాండ్ అప్పటికే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. టైం చూసుకుంది. రైట్ టైంలో బండి వెళితే ఈ పాటికది సికింద్రాబాద్ కూడా వదిలేసి ఉండాలి. అయినా సికింద్రాబాద్కి ఫోన్ చేసింది. ఇప్పుడే కోత వేసింది అని అవతల నుంచి సమాధానం వచ్చింది. లావణ్య ఒక నిట్టూర్పు విడిచింది. ఆమెకు నిజంగానే బాధ అనిపించింది. తనకంటే పెద్దవాడు, వాడి మీద చేయి చేసుకుంది. వాడు బిఏ 4 సార్లు తప్పిన మూర్ఖత్వంతో ఏదో అన్నాడు.
దానికి తనంత ఉద్రేకంగా చాచి లెంపకాయ కొట్టాలా? వాడు తిరగబడుంటే వాడి కండలు తిరిగిన చేతిలో తనెంత? వాడు తిరగబడలేడు, తనకి తెలుసు. మానవుల్లో బలహీనతది. ఏ విధంగా పుట్టినా మానవుణ్ణి అనుక్షణం కళ్ళెం వేసి వెనక్కి లాగుతూనే ఉంటుంది. అడ్డదారులమ్మట డబ్బు గడించేవాడు అంతే. లేకపోతే అంతమందిలో తను ఒక్కత్తి ఆడపిల్ల అయ్యుండి కూడా దబాయించేసరికి హోటల్ యజమాని నోరు మూసుకున్నాడు. బ్రతిమాలుతూ వెనకపడ్డాడు. భయం ఎక్కడ్నుంచో రాదు, మనిషిలోంచే వస్తుంది. వాడి బలహీనత నుంచే పుడుతుంది. అది పాపమని తెలుసు, అనుచితమైన కోరికని వాడికి తెలుసు. అయినా ఎంత ధైర్యంగా వెదవడిగాడు. అసలు తనని ఏమనుకుంటున్నాడో? డాక్టర్గా హాస్పిటల్కి వెళుతుంది కాబట్టి తను అలాంటిది అనుకున్నాడా వెధవ? ఒక్కసారి తన వాంఛ తీరచాలట. ఎంత సిగ్గులేకుండా అడిగాడు. అది తనని, తోబుట్టువైన తనని. తను మగాడై ఉంటే అలా అడుగుంటే ఏమో అనుకోవచ్చు. తను ఆడదే, తనని అలా అనొచ్చా? ఆ అమ్మాయిని తారుస్తాననుకున్నాడా రాస్కేల్? అన్నయిపోయాడు. లేకపోతే పోనీ వెధవని, లోకం చూసొచ్చి జీవితమంటే ఇది అని తెలుసుకుంటాడు. అసలు వాడికి అర్థమవుతుందా అని. తల్లొచ్చింది. ఆమె ఎంతవరకు ఏడుస్తున్నట్టే ఉంది. నీకిమ్మని ఈ కవరిచ్చాడమ్మా అని ఓ కవరిచ్చింది. వణుకుతున్న చేతులతో కవరు విప్పి చదివింది. ఏ విధంగానూ సంబోధించలేదు. ఇంట్లో అందర్నీ నువ్వే పోషిస్తున్నావు. ఆ అధికారంతో అన్నననే భావమన్నా లేకుండా మద్రాసు వెళుతున్నా. నా కాళ్ళ మీద నేను నిలబడిన రోజున తిరిగొస్తా. లావణ్య మనసు ఇప్పుడు బాధపడ్డం మొదలుపెట్టింది. సరే, వాడి కాళ్ళు నొప్పెట్టే వరకు నిలబడి వాడే వస్తాడు అనుకుంది. నీ దగ్గర డబ్బేమన్నా తీసుకున్నాడా అమ్మా? తల్లి కళ్ళు తుడుచుకుంది. 2000 వాడే అడిగాడు. ఇచ్చావా? తల ఊపింది. మంచిదే, అయితే 15 రోజుల్లో వచ్చేస్తాళ్లే అనుకుంది. నాకు తెలీదు నేనెలా రచయిత్రనయ్యానో. పరీక్షల్లో నాకెప్పుడు తెలుగులో 30కి మించి మార్కులు రాలేదు. నాకు తెలుగు వ్యాకరణం తెలీదు, ఛందస్సు తెలీదు. గట్టిగా నా మనసులో భావాల్ని నోటితో చెప్పలేను. కానీ కలం పట్టుకునేసరికి ఆ భాష ఎక్కడ్నుంచొస్తుందో తెలీదు. ఆ పాత్రలు కళ్ల ముందు కదులుతూ ఉన్నట్టుంటాయి. అవి ఏం మాట్లాడతాయో అవే రాయగలను అంది లీల బెడ్ మీద పడుకుని. లావణ్య వాలు కుర్చీలో కూర్చుని జాగ్రత్తగా వింటోంది. నాకు సంస్కృతం అంతకంటే తెలీదు. ఒక్క భగవద్గీత మాత్రం చదివాను. కానీ నీ పాత్రల భావాలకి సరిపోయే మాటలు రాయగలవు. అదే అసలు కవిత్వం వదినా. మొట్టమొదట పుట్టేది భావం. దానికి రూపం కావాలి కాబట్టి భాష వచ్చింది. అసలు నువ్వు మొట్టమొదటి కథ ఎలా రాసావు వదినా? నాకు తెలీదు ఎందుకు ఎలా రాశానో. నాకు తెలుగులో మార్కులు చాలా తక్కువని చెప్పానుగా. పీయూసీ చదువుతున్నప్పుడు ఒకసారి అన్నయ్య తెచ్చిన చందమామ చూశాను. పేజీలు తిప్పి బొమ్మలు చూస్తున్నాను. ఏదో కథ ఉంది. పులి మేక కథలాంటిది. ఊరికే చదివాను, పూర్తిగా చదవలేదు. ఒక పేజీ మాత్రమే చదివాను. నాలో ఏదో చెప్పలేని కొత్త ఉత్సాహం వచ్చింది. నోట్సు పుస్తకం తీసుకుని ఏం రాశానో తెలీదు. పూర్తయింది అనుకునేసరికి అదోలాంటి కథ అయింది. దాన్నేం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ ఒకసారి చదివాను. అది ఎంత పెద్ద భాషో చెప్పలేను. తెలుగులో 30 మార్కులొచ్చే నాకు ఇంత భాష తెలుసా అని హడలిపోయాను. ఇంత భాష రాస్తే పత్రికలో ప్రింట్ చేస్తారా అనే అనుమానం ఒక పక్క. ఇది పత్రికలో ప్రింట్ అయితే అంతా ఏడిపిస్తారని మరో వంక భయం. దాన్ని పుస్తకంలో దాచేశాను. మర్నాడు మా అన్నయ్య ఎందుకో నా నోట్స్ చూసి కథ చదివాడు. అంతకుముందు వాడు 2-3 కథలు రాసి పంపించాడు. అవి తిరిగొచ్చాయి. ఈ కథ చూడగానే వాడికేదో అనుమానం వచ్చి ఇదెక్కడిది అన్నాడు. భయపడిపోయాను. ఏ పత్రికలోది అన్నాడు వాడే. నేనే రాశానన్నయ్యా అన్నాను భయపడుతూ. నువ్వా అని ఆశ్చర్యపోయాడు. నిజం చెప్పమన్నాడు. నేనే రాశానని పేరు పేరున అందరి మీద ఒట్లు వేశాను. దాన్ని వాడు తీసుకుపోయాడు. 2 వారాల తర్వాత వాడు పత్రిక తీసుకొచ్చి ఇల్లంతా గెంతుతూ నానా గొడవ చేశాడు. నా పేరున పత్రికలో అమ్మ అనే కథ పడింది. నాకు తీసుకుని చూడ్డానికి భయం వేసింది. వాడు నా దగ్గర రూపాయి కొట్టేసి అందరికీ పార్టీ చేసి పత్రికిచ్చాడు. ఆ రాత్రి ఆ కథని ఏ 25 సార్లైనా చదువుకునుంటాను. నా పేరు కిందున్నా నేను నమ్మలేకపోయాను. ఆ పేరుని ఎన్నిసార్లు చూసుకున్నానో లెక్కేలేదు. ఆ పత్రికలో ఇంకా చాలామంది కథలున్నా వేటిని చదవలేదు. అసలు నేను కథ రాయడమేమిటి, అది ప్రింట్ కావడమేమిటి, ఇదే ఆలోచన. కాళిదాసు సినిమా చిన్నప్పుడు చూశాను. అందులో కాళిదాసు ఎక్కిన కొమ్మ నరుక్కుని కింద పడిపోతాడు. అలాంటి మూర్ఖునికి కాళిక ప్రత్యక్షమై నేలక మీద అక్షరాలు రాసింది. దాంతో ఆయన మహాకవి అయిపోయాడు. ఆ కథ నిజమే అనిపించింది.
తెలుగులో 30 మార్కులొచ్చే మూర్ఖురాలికి కేవలం చందమామ కథ చదివి, అది ఒక పేజీ చదివి నాలో నిద్రాణమై ఉన్న శక్తి మేల్కొందా అనిపించింది. అక్కడ్నుంచి తెగ రాసేదాన్ని. అప్పటికే ఇంకా ఏ ఇతర కథలు చదవలేదు నేను. కానీ వారానికో కథ చొప్పున రాసేసేదాన్ని. కథలు తిరిగొచ్చేస్తే ఏడ్చేదాన్ని. ప్రింట్ అయితే పిచ్చిదాన్లా పదే పదే చదువుకునేదాన్ని. కానీ కథ అనేది ఇలా ఉండాలి, ఇలా రాయాలి, ఇలాంటి పరిశీలనలుంటే ఇలాంటి మంచి కథ తయారవుతుంది అని తెలియజెప్పింది మీ అన్నయ్య గారే. అది తెలిసాక కథలు రాయడం మానేశాను. ఏం కాకరకాయను కీకరకాయ అన్న పండితుడి కథ వినలేదు? అది అలా అయింది నా పని. లావణ్య క్షణం ఆలోచిస్తూ ఉండిపోయింది. కథలు రాయడం అనేది ఓ గిఫ్ట్ వదినా, అది అందరికీ రాదు. అంటే దేవుడిచ్చాడంటావా? దేవుడెవడు? వాడికేం హక్కుంది ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోవడానికి? దీనికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. ఉదాహరణ చెప్తాను. అదిగో పైన లైటు వెలుగుతోందా? ఎలా వెలిగింది? స్విచ్ వేస్తే. స్విచ్లో ఏమున్నాయి? తీగలు. తీగల్లో ఏముంది? కరెంటు. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్గా చెప్తున్నా. సైంటిఫిక్గా చెప్పాలంటే ఎలక్ట్రాన్ సంచలనం అనాలి. అది కాస్త అర్థం కాదు. కరెంట్ని ఉత్పత్తి చేసేదేమిటి? జనరేటర్. జనరేటర్లో ఏముంది? మ్యాగ్నెట్. మ్యాగ్నెట్లో ఏముంది? మామూలు భాషలో చెప్పాలంటే ఆకర్షణ శక్తి ఉంది. ఈ ఒక్క కరెంట్ లైట్ వెలగడానికి స్విచ్ గాని, తీగలు గాని, జనరేటర్ గాని కారణం కాదు. మూలశక్తి. మ్యాగ్నెట్లో ఉన్న ఆకర్షణ శక్తి. మనిషి బ్రెయిన్ కూడా అంతే. అందులో శక్తి ఉంది. జనరేటర్ తిరిగినట్టు తిరగాలి. కరెంటు తీగల ద్వారా వచ్చి ఆగిపోతుంది. స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుంది. ఆ స్విచ్ను వేసింది నీకు చందమామ కథ. ఇలాంటి సహజమైన శక్తి నీలో ఉంది కాబట్టే కథ రాయగలిగావు. కానీ స్విచ్ వేసిన బల్బు 15 వాట్లదే అయితే కొద్ది కాంతే వస్తుంది. అదే 1000 వాట్ల బల్బు అనుకో, మరెంత కాంతి వస్తుంది? అలానే నీ కథలు 15 వాట్లతో ఆగిపోకుండా 1000, 10,000, 1,00,000, కోట్ల వాట్లతో వెలగాలంటే సామాజిక స్పృహ, సామాజిక జీవితం అర్థం అవ్వాలి. నీలో మరో కొత్త శక్తి ఉందినా, అది దివ్య దృష్టి. దాన్ని క్లియర్ వాయిన్స్ అను, టెలిపతి అను, మరేమన్నా. ఆ శక్తి ఉంది. అది వృద్ధి చేసుకుంటే కృష్ణగారి భావాలనే కాదు, ఇతర గ్రహాల్లో ఏమున్నాయో కూడా చూడగలవు. ఎలా బాబూ? అంది ఆశ్చర్యపోతూ. శాస్త్రజ్ఞులు దానిమీద ఇప్పుడు చాలా తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. సరే, ఈ శాస్త్ర విజ్ఞానం తర్వాత చెప్పుకుందాం. నిన్న ఆపేసిన సీరియల్ కథ చెప్తావా? మా పెళ్లి విషయమేనా? అమ్మ ఆ వాళ్ళ ఆయన్ని స్టేషన్కి పంపించొస్తానంటే కోపంగా వెళ్ళిపోయిందని చెప్పానుగా. అయినా ఎందుకో నాకు మొండి తెగింపు వచ్చింది. ఆయనతో పాటు స్టేషన్కి వెళ్ళాను. అదృష్టవశాత్తు హౌరా ఎక్స్ప్రెస్ 2 గంటలు లేటు. అతన్ని స్టేషన్లో దిగబెట్టి వచ్చేస్తానని అమ్మతో చెప్పిందని ప్లాట్ఫారం టికెట్ తీసుకుని స్టేషన్లోకి వెళ్ళాను. 2 గంటలు ఎలా గడిచిపోయాయో తెలీదు. ఏం మాట్లాడుకోలేదా? మాట్లాడారు. అంతా ఆయనే. ఏం మాట్లాడినా సాహిత్యం గురించి మాట్లాడేవారు. ఇంగ్లీషు, ఫ్రెంచు, ఇటాలియన్ రచయితల నవలలు, వారి విధానాలు చెప్పేవారు. నాకు అర్థం అవ్వలేదు ఒక్క ముక్క. ఏం చెప్తే అర్థమై ఉండేది చెప్పమా అని లావణ్య కాసేపు ఆలోచించినట్టు నటించి అర్థమైంది అంది. ఏంటి? పెళ్లి గురించి మాట్లాడరేమండి అని అడగలేకపోయావా? పాడు, అంత సిగ్గు విడిచి ఎలా అడగడం? అంటే అడిగించుకోవాలని ఉందన్నమాట. ఎందుకమ్మా ప్రతిదానికి అంత భయం? భయం కాదు, చివరిగా ఆయనే అడిగారు. ఏమని? మన మధ్య ఏదో తెలియని లీలానుభూతి ఉందనిపించడం లేదు? నువ్వేమన్నావు? ఏమనగలను? తలంచుకున్నాను. అమ్మయ్యా, సైలెంట్గా సమాధానం చెప్పడం నీకు అప్పట్నుంచే తెలిసినన్నమాట. ఇంతలో చెప్పా చేయకుండా ట్రైన్ వచ్చేసింది. ఆయన ఒంట్లో ఎలా ఉంది అని ఒక్క మాటైనా అడగలేకపోయాను. చూస్తుండగానే రైలు కదిలిపోయింది. నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి. విజయవాడ ఎక్స్ప్రెస్లో బయలుదేరాక కృష్ణ కథ. బండి రాజమండ్రి వచ్చే వరకు కృష్ణ నిద్రపోలేదు. కంపార్ట్మెంట్లో అంతా నిద్రపోతున్నారు. రైలు ముస్తాబాదు దాటుతుండగా కృష్ణ ఉలిక్కి పడ్డాడు. లీల తల్లి లీలను తిడుతున్నట్టు అనిపించింది. క్లబ్ నుంచొచ్చిన తండ్రి, సినిమా నుంచొచ్చిన అన్నయ్య కూడా ఆమెను తిడుతున్నట్టు చక్కమని ఒక భావం వచ్చింది కృష్ణకు. విజయవాడలో లీలింట్లో నిజంగా అలానే గొడవ జరుగుతోంది. అవ్వా, ఎవరన్నా వింటే నవ్విపోతారే. స్టేషన్ వరకు వెళ్ళొచ్చేస్తానని చెప్పి ఆయనతో పాటే బండొచ్చే వరకు ప్లాట్ఫారం మీద కూర్చున్నావా? సిగ్గులేదటే నీకు? తల్లి తిడుతోంది. లీల మాట్లాడడం లేదు. పోనీ క్లబ్కి నాకు కబురు పంపలేకపోయారా? తండ్రి వాదన. క్లబ్కి ఎవరిని పంపాలి? వస్తే నేను రావాలి, లేదా అది రావాలి.
అదిగాక అతను ఇవాళ సాయంకాలం వెళ్ళిపోతానని చెప్తున్నాడు. ఆ విషయం తెలిసి కూడా మీరు క్లబ్కి వెళ్ళిపోయారంటే ఏమనాలి? అసలు దానికి చదువులు వద్దు మొర్రో అంటే వినిపించుకున్నారా? కాదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా దాని పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టండి. ఎక్స్ప్రెస్ గన్నవరంలో కోత వేసింది. కృష్ణ ఉలిక్కి పడ్డాడు. లీలకు పెళ్లి చేస్తారా? భరించలేకపోతున్నాను. ఇంత తొందరలో పెళ్ళంటే అలాగే? లీల తండ్రి కంగారుగా అడిగాడు. మా తమ్ముడు కోటేశ్వరరావు ఉన్నాడుగా, వాడు పుట్టినప్పటినుంచి వాడికి ఇవ్వాలని అనుకుంటున్నాంగా. కోడలు కిలకిలా నవ్వింది. ఎందుకా నవ్వులు? ఆహా, ఏం లేదండి. సోమేశ్వరరావు ముందు పుట్టారా, లీల ముందు పుట్టిందా అని అనుమానం వచ్చిందండి. అన్నయ్య కూడా వచ్చాడు, పెళ్ళాన్ని సైడ్ చేయకపోతే బావుండదని. సంతోషించాం గాని ఏమండి మాట్లాడరు? ఇప్పుడే మాట్లాడాలా? రేపు గుడివాడ వెళ్తాలే. నిజంగా వెళతాడాయన అని బాధపడిపోతున్నాడు కృష్ణ బండిలో. 10-15 రోజుల్లో ముహూర్తాలున్నాయి. వాళ్లేం మనకి పరాయివాళ్లు కారు. మీరే లగ్నపత్రిక అది రాయించేసి వచ్చేయండి. మన ప్రయత్నాల్లో మనం ఉండాలి. కట్నం డబ్బు, పెళ్లి డబ్బు బ్యాంకులో ఉందిగా. లీల కళ్లమట కన్నీళ్లు కారుతున్నాయి. బండిలో కృష్ణ లీల కళ్ళు తుడిచాడు. ఎందుకు లీలా ఆ ఏడుపు? దైవ నిర్ణయం వేరేగా ఉంది. అసలు ముందుది చెప్పు, నేనంటే నీకిష్టమేనా అన్నాడు. కింద బెర్త్ మీద పడుకున్న అమ్మాయి లేచింది. ఎవరు నన్ను పిలిచారు అంది. నేనే లీలా అన్నాడు కృష్ణ. ఆ అమ్మాయి లేచి నిలబడింది. కృష్ణ వైపు తీక్షణంగా చూసింది. ఏయ్ మిస్టర్. ఎవరు? ఉలిక్కిపడి లేచాడు కృష్ణ. నన్నా మీరంటోంది అందా పిల్ల. నేనా? ఏమన్నానండి? ఏదో వాగుతున్నారు. నేనంటే నీకిష్టమేనా లీలా అంటున్నారు. మీ ఉద్దేశం అంది గట్టిగా. అలా అన్నానా? ఏదో కలవరిస్తున్నాననుకుంటానండి. ఓహో, కలవరింతలో కూడా నా పేరు తెలిసిందా? మీ పేరా? రామరామ, మీరెవరో నాకు తెలీదండి. సారీ, వెరీ వెరీ సారీ. ఆ లీలా అనే అమ్మాయి గుణుక్కుంటూ చీర సవరించుకుని ఈసారి బోర్లా పడుకుంది. రాజమండ్రి వచ్చే వరకు ప్రాణం అరచేతిలో పెట్టుకుని బెర్త్ మీద పడుకున్నాడు. ఎక్కడా సీటు దొరక్క 3 టైర్లో బెర్తు సంపాదించాడు. ఈ 4 గంటల ప్రయాణానికి కింద పడుకున్న పిల్ల పేరు కూడా లీలే కావడమేమిటి కర్మ? తన కళ్ళంతా చెరిపి పారేసింది. తర్వాత ఎంత ఆలోచించినా లీలగాని, ఆమె తల్లిగాని, ఆమె నాన్నగారుగాని, అన్నయ్యగాని గుర్తుకు రాలేదు. నిజంగా ఈ 10-15 రోజుల్లో లీలకు పెళ్లి నిశ్చయమై వివాహం జరిగిపోతుందా? భరించగలడా? తను బ్రతకగలడా? అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్స్ప్రెస్ రాజమండ్రి చేరింది. కృష్ణ ఇంటికి చేరేసరికి సుమిత్ర గదిలో దీపం వెలుగుతోంది. చప్పుడు చేయకుండా పైకి వెళ్ళాడు. చెల్లాయ్ చదువుతున్న నవల దించి చూసింది. ఒక్క ఊపునొచ్చి అతన్ని పెనవేసుకుంది. నాన్నగారికి ఎలా ఉంది అన్నాడు కృష్ణ. చిన్న జ్వరం, బాగానే ఉన్నారు. ఆ తలకి కట్టేమిట్రా? ఆశ్చర్యంగా భయంగా అడిగింది. చిన్న గాయం. ఏది చూడనే? అబ్బా ఏం లేదులేవే, నీకు మంచి ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను. అబ్బబ్బా ఎప్పుడూ కథలే, ముందా గాయాన్ని చూడనే. సరే చూడు. సుమిత్ర పరీక్షగా చూసింది. ఎలా తగిలిందిరా? అదృష్టం. అదృష్టమా? దెబ్బ తగలడం అదృష్టమేమిట్రా? మరి దానిమీదే కథ చెప్తానంటున్నా, జరిగిన కథ. కథంటే గుర్తొచ్చింది. నీ జీవితం కథ రేపటినుంచి మలుపు తిరగబోతుందిరా. జీవిత కథ? ఏమిటా మలుపు? కాకినాడ నుంచి నిన్ను చూడ్డానికి ఒక అమ్మాయి, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు మొదలైన పెళ్లి సంబంధీకులు రాబోతున్నారు. అందుకోసమనేనా నన్ను రప్పించారు? కాదు, నిజంగా నాన్నగారికి జబ్బు చేసింది. ఉత్తరం రాశాను. నువ్విలా కొట్టుకొచ్చేస్తావని నాకేం తెలుసు? ఆ వచ్చిన వాళ్ళెవరు? ఎవరో సంతలో చింతపండువారు. అయితే పొద్దున్నే టెలిగ్రామ్ ఇచ్చేయండి. నాకేమీ పెళ్లి సంబంధాలొద్దు. అదేం, ఎవరినన్నా లవ్ చేశావా అంది సుమిత్ర. అదే తెలియడం లేదు. బహుశా నా పెళ్లి మీరెవరూ అనుకున్నట్టు జరగదు. అదేం కొత్త టెక్నిక్ రోయ్? అదే చెప్తుంటే వినడం లేదు నువ్వు. చెప్పైతే. ఈ మధ్య నాకో కథ పంపించిన అమ్మాయి గుర్తుంది కదూ? రామవరపు సువర్ణ లీలా రాణి. రాణి లేదులే, నేనే చేర్చాను. కొంపదీసి ఆ అమ్మాయి అంటుండగానే కలిశాను. అంతా దైవికం. ఈ తల మీద దెబ్బ అన్నాడు. వాళ్ళ నాన్న కొట్టాడా? ఎగ్జాక్ట్ కానంటే చెప్తాను. చెప్పు, ఏం జరిగింది? కంగారుగానే అడిగింది. నేను మొన్ననే హైదరాబాద్ నుంచి బయలుదేరాను. మధ్యలో ఆ రాణిగారింట్లో మజిలీ వేశావా? ఒకరోజు. ఎలా వెళ్ళావురా? ఏమని పరిచయం చేసుకున్నావు? ఆ అమ్మాయి ఎలా ఉంది? ఏమని మాట్లాడుకున్నారు? అయిందా నీ ప్రశ్నల వర్షం? నేను వాళ్ళింటికి వెళ్ళలేదు. దైవికం అంతా. నువ్వు దేవుణ్ణి నమ్మవు కదా. ఇందాకటి నుంచి దైవికం అంటున్నావు. ఏమిటి విశేషం?
దేవుడి మీద అంత హఠాత్తుగా ప్రేమ వచ్చేసింది? మరో పేరు ఏం పెట్టాలో తెలియక యాక్సిడెంట్లుగా కలిశాను అంటే దైవికంగా కలిశాను. యాక్సిడెంట్ జరిగింది అంటే దైవికంగా జరిగింది. మొన్న వరంగల్ దగ్గర గోల్కొండ ఎక్స్ప్రెస్కి యాక్సిడెంట్ జరిగింది, వినే ఉంటావు. కొంపదీసి ఆ ట్రైన్లో గాను ప్రయాణం చేయడం లేదు కదా? నేనే కాదు, ఆ లీలా వాళ్ళ మొత్తం కుటుంబం ప్రయాణం చేస్తున్నాం. నేను లీలా చచ్చిపోవలసిందే. ఓ గాడ్ అని భయంతో అన్నని పట్టుకుంది. కృష్ణ సాధ్యమైనంత హాస్య ధోరణిలో యాక్సిడెంట్ని వర్ణించాడు. అయినా సుమిత్ర భయంతో అతన్ని కావులించుకుంది. తర్వాత అతను లీల స్టేషన్ వరకు వచ్చిన విషయం చెప్పినా సరిగా వినిపించుకోలేదు. గబగబా వెళ్లి ఫ్లాస్కుతో పాలు తీసుకొచ్చి అతనికిచ్చింది. ఆమె ఏడుస్తూ ఉంది. చచ్చా, ఇదేమిటమ్మా, నాకేం కాలేదుగా అని ఆమె కళ్ళనీళ్లు తుడిచాడు. సుమిత్ర ఏడుస్తూ అతని ఛాతిమీద వాలిపోయింది. ఆమె ఒళ్లంతా వణికిపోతోంది. అన్నాయ్, నీకేమన్నా అయ్యుంటే నేను బ్రతికేదాన్నా? ఆమె నోరు మూసేశాడు. ఇప్పుడేమైందమ్మా? చిన్న దెబ్బతో గండం గడిచిపోయిందిగా. చాలాసేపటికి గాని ఆమె ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. సుమిత్ర చంటిపిల్లల కృష్ణ పక్కన నిద్రపోయింది. ఆ మర్నాడు పెళ్లివారు పొద్దుటే వచ్చేశారు. కృష్ణకు పెళ్లి ఇష్టం లేదని తెలుసుకున్న కాకినాడ వాళ్లు సుమిత్రను వాళ్ల అబ్బాయికిచ్చి చేయడానికి నిశ్చయం చేసుకున్నారు. ఆ అబ్బాయి కూడా హైదరాబాదులోనే ఉద్యోగం చేస్తున్నాడు. చూడ్డానికి అందంగానే ఉన్నాడు, మంచివాడుగానే కనిపించాడు. పిల్లాడు ఈ ఇంట్లో అందరికీ నచ్చాడు. కాని ఏమిటో కృష్ణ మాత్రం ముభావంగా ఉండిపోయాడు. నీకు నచ్చలేదా అన్నయ్య? అంది సుమిత్ర మర్నాటి సాయంకాలం. నువ్వు 100 ఏళ్లు సుమంగళిగా ఉండాలమ్మా అని దీవించాడు. నీకు నచ్చిందో లేదో చెప్పమంటే అదేం దీవెనా? అంది సుమిత్ర. బావున్నాడమ్మా, సింపుల్గా. అయితే ఈ శ్రావణంలో నిశ్చయం చేసేద్దామనుకుంటున్నానురా అబ్బాయి అంది తల్లి. మీ వీలుని బట్టి నిశ్చయం చేయండమ్మా అన్నాడు కృష్ణ. నీ పెళ్లి కూడా నిశ్చయమైతే రెండూ ఒకేసారి జరిగిపోను అని వాపోయింది. నా పెళ్లి దైవ నిర్ణయం అన్నాడు ఏదో ఆలోచిస్తూ. ఈ మధ్య అన్నయ్యకు దేవుడి పిచ్చి పట్టుకుంది అని నవ్వింది సుమిత్ర. దైవ నిర్ణయం అంటే మీరనుకునే దేవుడు కాదు. యాక్సిడెంట్ అనే మాటకు సరైన తెలుగు మాట దొరక్క అలా అంటున్నా అని అనబోయి ఆగిపోయాడు. రాజమండ్రిలో కృష్ణ 2 రోజులున్నాడు. ఈ 2 రోజులు కృష్ణ ముభావంగానే ఉన్నాడు. ఏదో ఆలోచన, ఏదో భావాలు, వాటి స్వరూపం ఏమిటో బోధపడేది కాదు. ప్రతి మనిషికి ఇలాంటి బాధ అకారణంగా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఎందుకో తెలీదు. ఆ కనిపించని మనసుకి మరి ఏం అశుభాలు తెలుస్తాయో కనిపెట్టగలిగేంత శాస్త్రీయ విజ్ఞానం వృద్ధి చెందలేదు. ఒకనాటి రాత్రి మంచి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు కృష్ణ. ఒళ్లంతా చెమట పట్టేసింది. అర్థం కాని సంఘటనేదో అతన్ని ఏడిపిస్తోంది. విజయవాడ వెళ్ళిపో అని లోపల నుంచి ఏదో చెబుతున్నట్టు భ్రమ. గబగబా బట్టలు సర్దేసుకున్నాడు. సుమిత్రని లేపి చెప్పాడు. ఇంత అర్ధాంతరంగా ప్రయాణమేమిట్రా అని ఆశ్చర్యపోయింది. అదే నాకు తెలియడం లేదు, కానీ ఒకటి మాత్రం స్పష్టంగా వినిపించింది. నన్ను రక్షించరు అని లీల పదే పదే అంటున్నట్టు అనిపిస్తోంది. అస్తమాను నువ్వు ఆ అమ్మాయినే తలుచుకుంటున్నావు. అదంతా ఈ భ్రమ. కాదు చెల్లాయ్, వాళ్ళు పెళ్లి బలవంతంగా చేసేస్తున్నారేమో. అయితే నువ్వేం చేయగలవన్నయ్యా? పెళ్లి ఆపగలవా? వాళ్ల కులం వేరు, మనది వేరు. కాని మా మనసులో ఒకటేనమ్మా అన్నాడు కృష్ణ. చాలాసేపటి వరకు సుమిత్ర మాట్లాడలేదు. అన్నగారి సంకల్ప బలం ఎలాంటిదో ఆమెకు తెలుసు. ఒకసారి వాడు నిశ్చయమంటూ చేసుకుంటే ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని అవాంతరాలొచ్చినా ఆ పని చేసి తీరతాడు. అందులో వాడికెప్పుడూ అపజయం అన్నది ఎరుగడు. సుమిత్ర నిట్టూర్పు విడిచింది. దీవించే తాహతో నాకు లేదన్నయ్యా, నీకంటే చిన్నదాన్ని. కాని అడ్వెంచర్లో నీకు విజయం చేకూరాలని మనసా వాచా కూడా కోరుకుంటున్నాను. కృష్ణ చెల్లెలి తల నిమిరి వెళ్ళిపోయాడు. కృష్ణ ఉదయానికల్లా విజయవాడ చేరుకున్నాడు. లీలా వాళ్ళింటికి వెళ్లడానికి మనస్కరించలేదు. పెట్టే ఆఫీసులో పెట్టేసి కనకదుర్గ గుడివైపు బయలుదేరాడు. యాంత్రికంగా మెట్లెక్కాడు. గుడి ముందు నిలబడేసరికి స్పృహొచ్చింది. తను ఈ దేవత దగ్గరికి ఎందుకొచ్చినట్టు? ఎప్పుడూ జన్మలో దేవాలయం లోపలికి వెళ్లలేదు, ఏ దేవాలయంలోకి కూడా. ఒక్కసారి మాత్రం స్నేహితులతో తిరుపతి వెళ్లాడు. అందరూ దైవదర్శనానికి వెళుతుంటే అతను మాత్రం గదిలోనే ఉండిపోయాడు. అందులో ఒక స్నేహితుడు ట్రస్టీగారి దగ్గర బంధువు. స్పెషల్ దర్శనం అతని వల్ల దొరుకుతోంది. దేవుడు అందర్నీ సమానంగా చూస్తాడంటారు కదా, మరి ట్రస్టీలకు, వాళ్ల బంధువులకు, మంత్రులకు, ఉన్నవాళ్లకు, పొలుకుబడి గలవాళ్లకు ప్రత్యేకంగా దర్శనం ఎందుకిస్తున్నాడు? ఇలాంటి పక్షపాతం చూపించే దేవుణ్ణి అసలు చూడను పొమ్మన్నాడు.
స్నేహితులు బ్రతిమల్లంత వరకు రమ్మని బ్రతిమలాడారు. ఇక లాభం లేక అతన్ని దాదాపు కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకుని పోయారు తమాషా కోసం, అతన్ని ఏడిపించడం కోసం. వేల మంది జనం లైన్లు కట్టి చీమల బారులా నిలబడున్నారు. ఎందుకోసం ఇలా పడిగాపులు కాయడం? ఒక్క క్షణం ఆ రాతి విగ్రహాన్ని చూసినంతలో వీళ్ళకొచ్చేదేమిటి? కాళ్ల కిందుండే రాతి ముక్కకి అదే రాతితో చెక్కిన బొమ్మకి ఏమిటి తేడా? ఆ బొమ్మ ఏంటి చేస్తుంది వీళ్లకు? ఆ శిల్ప సౌందర్యాన్ని చూసేందుకు వెళుతున్నారా? కాదు, మానవుడు అంతకంటే గొప్ప అద్భుతాల్ని సృష్టించాడు. పిరమిడ్లు, మొహంజదారో, అజంతా, ఎల్లోరా, తాజ్మహల్, హౌరా బ్రిడ్జి మానవుడి గొప్పతనాన్ని చాటే అద్భుత ప్రక్రియలే. వాటిని కూడా లక్షలాది మంది చూస్తున్నారు వింతగా. అదే వింతతో ఈ రాతి దేవుణ్ణి ఎందుకు చూడరు? అనుభూతి ఒకటే అయినప్పుడు, వాటిని చూసినప్పుడు వింతానుభూతి, దైవ విగ్రహాన్ని చూసినప్పుడు భక్తిభావం కలగడానికి కారణమేమిటి? ఈ చీమల బార్లా నిలబడిన పిచ్చివాళ్లందరూ నిజంగా పాపాత్ములేనా? లేక జీవితంలో ఏదో ఒకటి సాధించలేక సాధించి పెట్టమని ఆ రాతి బొమ్మను అడుక్కుంటున్నారా? వీళ్లు మూర్ఖులా? లేక మహత్తర శక్తులు తమలోనే ఉన్నవని తెలియని అజ్ఞానులా? ట్రస్టీ గారి బంధువు కాబట్టి అతనికి, అతని వల్ల స్నేహితులకి స్పెషల్ దర్శనం దొరికింది. కూటికి గుడ్డకు నోచుకోని పరమ దరిద్రుడి దగ్గర్నుంచి ఈ దరిద్రుడు ఓటు వేసి నెగ్గించి అత్యున్నత పీట మీద కూర్చోబెట్టిన రాష్ట్రపతి వరకు ఈ దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. ఆ రాతి విగ్రహాన్ని చూడగానే తన స్నేహితులంతా పరమ భక్తులైపోయారు. పక్కనున్న వాడితో కూడా మాట్లాడకుండా నమస్కారాలు చేస్తున్నారు. కొందరు లెంపలు వేసుకుంటున్నారు. తప్పు చేసిన స్కూల్ పిల్లలు మాస్టర్ ముందు ఇంకెప్పుడూ తప్పు చేయనండి అని లెంపలు వేసుకునే విధానంలో కొందరు చెవులు పట్టుకుని గుంజీలు తీసేస్తున్నారు. కొందరు బోర్లాపడి నమస్కారాలు చేసేస్తున్నారు. వీళ్ళందర్నీ వింతగా చూస్తున్నాడు కృష్ణ. ఏంటి వీళ్ళు చేస్తున్న పనులు? ఎవడి మనసులో ఏ భావం ఉందో? చేసిన తప్పులు క్షమించమంటున్నారా? ఉద్యోగంలో ప్రమోషనా? లాటరీలో డబ్బు కావాలా? మంచి అందమైన భార్య కావాలా? కడుపురొప్పి తగ్గాలా? ఇందరి మనసుల్లో భావాలు ఆ రాతిదేవుడు గ్రహిస్తున్నాడా? కృష్ణ తలెత్తి విగ్రహం వైపు చూశాడు. నున్నగా ఉన్న నల్లని రాతి విగ్రహం అది. తలమీద దగదగా మెరిసిపోయే కిరీటం, కళ్ళని కప్పేసిన తెల్లటి నామం, మెడలో చేతుల మీద సర్వ అవయవాల మీద బంగారం. ది రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోకెల్లా ధనవంతుడైన దేవుడిన. అలా ఆ విగ్రహాన్ని అమ్మేస్తే కొన్ని కోట్ల 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 ఖరీదు చేస్తాడు. ఆ ఖరీదు ఆ రాతి విగ్రహానికా? ప్రజల నమ్మకానికా? ప్రజల నమ్మకం మూర్ఖపు నమ్మకమైతే దాని ఖరీదు అంత ఎక్కువ కాదు. మనిషే చాలా చాలా ఖరీదైనవాడు. భౌతికంగా వాడి ఖరీదు 35 రూపాయలనట. మనిషిలో ఉండే ఇనుము, సున్నం, భాస్వరం మొదలైన మూల ద్రవ్యాలన్నింటినీ అంచనా వేసి వాటి ఖరీదు కట్టిన శాస్త్రజ్ఞుడు 35 రూపాయలే అన్నాడు. కాని ఎందుకు పనికిరాని కుక్క, ఆల్స్టన్ కుక్కని 500 రూపాయలకు కొంటున్నారు. మనిషి కంటే కుక్క ఖరీదెక్కువ? కాదు, అసలు విషయం అది కాదు. అది జాగ్రత్తగా ఇంటికి కాపలా కాస్తుంది, అందుకు దాని ఖరీదు. కోడి ఖరీదు 15 రూపాయలు, అది కిలోన్నర మాంసం ఇస్తుంది. ఆవు ఖరీదు 1000 రూపాయలు, అది బ్రతికున్నంతకాలం పాలిస్తుంది. విషసర్పానికి కూడా విలువుంది. దాని విషం కొన్ని మందులకు పనికొస్తుంది. చివరికి చర్మం చెప్పులకు దాని మాంసం కొందరు తింటారు. మామిడి చెట్టుకి, నారింజ మొదలైన పళ్ల చెట్లకి ఖరీదుంది. పళ్ళివని వెదురుకి ఖరీదుంది. ఇసుకకు, మట్టికి ఖరీదుంది. ఇలా సృష్టిలో ప్రతి జీవ, నిర్జీవ పదార్థాలన్నింటికీ ఖరీదుంది. కాని సృష్టి అంతట్లోకి మన భూగ్రహం మీద ఉండేవాటికి మాత్రమే మొగుటంలేని మహాప్రాణిగా పరిపూర్ణంగా పరిణితి చెందిన మానవుడి ఖరీదు 35 రూపాయలు. నిజంగా అమ్మితే ఆ ధరొస్తుందా? జీవ పరిణామక్రియలో అంత గొప్పగా పరిణామం చెందిన మనిషికి నిజానికి ఖరీదు లేనప్పుడు ఈ రాతి విగ్రహానికి ఇన్ని కోట్ల కోట్ల ఆస్తుల ఖరీదు ఎలా వచ్చింది? మనిషి నమ్మకం, అదే వాడి తెలివి, వాడి విజ్ఞానం. అది కనిపిస్తుందా? కనిపించని మనిషిలోని నమ్మకానికి అంత ఖరీదు ఎలా వచ్చింది? దాన్ని అమ్ముకుంటే కనీసం అందులో కోట్ల 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 వంతైనా ఖరీదు రావాలిగా. వస్తోంది. మనిషి ఆఫీసులో పనిచేసి జీతం సంపాదించడం లేదు. 60 కోట్ల జనాన్ని శాసిస్తున్న రాష్ట్రపతికి నెలకి ఇంతని ఇవ్వడం లేదు. ఆ విజ్ఞానం మంచిగా ఉపయోగించినా చెడుకు ఉపయోగించినా దాని ఖరీదు దానికి ముడుతోంది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనిపెట్టి మనుషుల్ని చాలా రోగాల నుంచి రక్షిస్తే ఆటం బాంబుని హిరోషిమా, నాగసాకీల మధ్య వేసి లక్షల మందిని నాశనం చేసేశారు. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధంలో చాలామంది పోయారు.
ఆ మహత్తర శక్తి పెన్సిలిన్లో ఉందా, ఆటం బాంబులో ఉందా? రెండూ కావు. మనిషి విజ్ఞానం వాటిని కనిపెట్టకపోతే ఇవి లోకానికి అంది ఉండేవా? ఈ రాతిని మలిచినవాడు మనిషే. మనిషి గొప్పదనమే, మనిషి విజ్ఞానమే. దీనికి పెన్సిలిన్లా ప్రత్యక్షంగా ప్రతిఫలం లేదు కాబట్టి ఆ రాతి శిల్పాల మీద ఆ మనిషి తెలివి, విజ్ఞానమే రకరకాల కథలు చెప్పి ప్రచారం చేసి దానికి మహత్యాన్ని అంటగట్టాయి. విగ్రహం వైపు మరోసారి చూశాడు కృష్ణ. చాలా అందంగా ఉంది విగ్రహం. ఇందాక నల్లగా కనిపించి రాయిలా అనిపించిన శిల్పం ఇప్పుడు కంటికి చాలా అందంగా ఉన్నట్టు కనిపించింది. అలా చూస్తూ ఉన్నాడు. ఆ విగ్రహంలో ఏదో నిర్వచించలేని ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణే ఇన్ని కోట్ల మందిని దైవత్వం అనే పేరుతో తన దగ్గరకు రప్పించుకుంటోంది. ఆ దైవత్వం అనేది ఆ రాతిలో ఉందో లేదో ఆ రాతికి తెలీదు. ఆ రాతిలో ఉందని భావించి పూజిస్తుంది మాత్రం మనిషి. మనిషి తయారు చేసుకున్న శిల్పాన్ని చూసి మనిషే ముగ్ధుడు కావడం సహజమే. ఆ రాతిలో తన నమ్మకాన్ని తనే చూసుకుని పరవశుడవుతున్నాడంటే ఆ నమ్మకాన్ని, పరవశత్వాన్ని స్వయంగా సృష్టించుకున్న మనిషి తన రూపాన్నే ఆ రాతిలో చూసుకుంటున్నాడన్నమాట. తన తెలివిని తనే పూజించుకుంటున్నాడన్నమాట. ఇది ఋషులు, వేదాంతులు చెప్పిన మాటే. నిన్ను నువ్వు తెలుసుకో అండంలేదా పురాణాలు, వేదాలు? తనని తాను తెలుసుకోలేకనే మనిషి ఇన్ని బాధలు, కష్టాలు పడుతోంది. ఆ రాతి బొమ్మకు వెంకటేశ్వరస్వామి అని పేరు పెట్టింది మనిషే. వెంకటేశ్వరుడు కృష్ణను చూసి నవ్వుతున్నట్టనిపించింది. అది తన భ్రమ అనుకున్నాడు కృష్ణ. అవును, భ్రమే. తన మనసు ఊహించే ఊహలు ఆ బొమ్మ మీద పడి తిరిగి తన వైపే ప్రసారమవుతున్నాయా? నాస్తికుడే దేవుడికి చాలా దగ్గరగా ఉంటాడు అన్నారు పెద్దలు. అవును, ఆ దేవుణ్ణి గుడ్డిగా నమ్మేవాడు ఎప్పుడూ చీకట్లోనే ఉంటాడు. ఆ దేవుడనేవారు ఎవరు? ఆ దేవుడనేది ఏమిటి అని ప్రశ్నించేవాళ్ళో తర్కం, విమర్శ, పరిశీలన, అన్వేషణ పుడతాయి. దాంతో వాడికి తన ఆత్మ తనకే అర్థమవుతుంది. తన ఆత్మ గురించి, తన శక్తి గురించి తెలుసుకుంటే మనిషికి పరమాత్మ సాక్షాత్కారమవుతుందట. పరమ అన్న మాటకు అర్థం అన్యము, దూరము, శ్రేష్టము. ఈ మాటలు ఒక్కొక్కటి ఒక్కో అర్థమిస్తుంది. అయినా అన్నీ కలిపి ఒకటే. ఈ పరమాత్మ అనేది మరో ఆత్మ అనే అర్థం, దూరం ఉండే ఆత్మ అని మరో అర్థం, పైనున్న ఆత్మ అని మరో అర్థం, చివరి అర్థం శ్రేష్టమైన ఆత్మ అని అంటున్నారు పశ్చిమ దేశాల వారు. ఇది ఋషులు చెప్పిన మాటల గారడీ కాదు. ఇవాళ విజ్ఞాన శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్న అర్థాలు. కాని ఇప్పుడతను తనకి తెలియకుండానే దుర్గగుడికి ఎందుకు, ఎలా వచ్చినట్టు, ఏ భావతరంగాలు అక్కడికతన్ని తీసుకువెళ్లాయో అర్థం కాలేదు. గుడిలోకి వెళ్లకుండా మెట్ల మీదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎదురుగా ఎవరో వచ్చి నిలబడినట్టయింది. లేలా అనుకున్నాడు బాధగా. లేలా అక్కడలేదు. కాని గుడిలో దుర్గ విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరిస్తోంది. నాకీ బలవంతపు పెళ్ళొద్దమ్మా, నేనెప్పుడో కృష్ణకి అంకితం చేసేశాను అని కన్నీళ్లు పెట్టుకుంటోంది. కృష్ణ మెల్లగా లేచాడు. గుడిలోకి యాంత్రికంగా వెళ్లాడు. విగ్రహం ముందు విగ్రహంలానే నిలబడ్డాడు. అతని ఎదురుగా ఎవరున్నారో కూడా చూసే పరిస్థితిలో లేడు. గుర్తించే స్థితి కాదది. అతని ముందున్న అమ్మాయి దేవికి నమస్కరించి వెనక్కి తిరిగింది. కృష్ణ మెల్లగా వంగి సింధూరం తీసుకున్నాడు. తను నొసటిని పెట్టుకోవాలనుకున్నాడో లేక ఎందుకు తీశాడో తెలీదు. అతను తలెత్తి చూడడం, ఎదురుగా లేల కనిపించడం ఒక్కసారే జరిగాయి. కృష్ణ అంది ఆమె ఆశ్చర్యంగా. కృష్ణ ఆమెను చూశాడు. ఆమె వైపు చూశాడు. తను ఏం చేస్తోంది తెలుసుకోకుండా కనకదుర్గ సమక్షంలో ఆమె నుదుటి మీద ఈ తిలకాన్ని అంటించాడు.